వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మనకి ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా మనం చూసినట్లయితే కొన్ని అంశాలైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఒకటేంటంటే పులివెందలలో షర్మిల గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి సంబంధించి ఒక వార్త, అంటే కుటుంబ సభ్యుల మధ్య రెండు భిన్న పార్టీలు పోటీ చేయడం, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం చూసాం. అయితే ఇప్పుడు మరొక అంశం కూడా మనం చెప్పుకోవచ్చు. కాపు సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం ఆయన వైసీపీ పార్టీలో చేరిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే పార్టీలో చేరిన తర్వాత జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇటువంటి సందర్భంలో మనం కనుక చూసినట్లయితే ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారి కూతురైనటువంటి క్రాంతి గారు జనసేన పార్టీకి మద్దతుగా ఉన్నారు. అంతేకాదు, ఓ వీడియోను కూడా ఆమె విడుదల చేశారు. అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడం, దీంతో ముద్రగడ పద్మనాభం పైన కూడా విమర్శలు అయితే వెల్లువెత్తాయి. తన కుమార్తె వీడియో పైన కూడా ఆయన కూడా స్పందించారు పద్మనాభం గారు. నాకు నా కుమార్తెకి మధ్య చిచ్చు పెట్టాలనే కొందరు చూస్తున్నారని, జగన్కు సేవకుడుగా ఉంటా, ఎవరు బెదిరించినా భయపడనని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇదంతా బాగుంది. అయితే ముద్రగడ క్రాంతి వీడియో, అలాగే పద్మనాభం గారి కామెంట్స్ పైన కూడా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు ఆయన కుమార్తె విడదీసే వ్యక్తిని నేను కాదని, పెద్దలు ఏదో అంటుంటారు వాటిని పడాలి అని కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. బహిరంగ సభలు, అది కూడా కాకినాడ జిల్లా తునిలో ఎన్నికల ప్రచారంలో నిర్వహించిన ఆయన జగన్ పైన, ఆయన పాలన పైన కూడా విమర్శలు కురిపిస్తూనే 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లు అంటూ కూడా సెటైర్లు వేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే పొత్తులు పెట్టుకున్నానని కూడా చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోపే ఉద్యోగులకు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము భద్రత కల్పిస్తామని, తూని నుంచి విశాఖకు లోకల్ రైలు సదుపాయం కూడా దానికోసం కూడా కృషి చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. అలాగే విద్యా, వైద్యం, ఉపాధి, సాగునీరు, శాంతి భద్రతలు, ప్రాథమిక అధిక ప్రాధాన్యత వీటన్నిటి కూడా కల్పిస్తామనేసి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే హామీ ఇచ్చారు. అయితే ఈయన కాపు ఉద్యమ నేతగా ఉన్నటువంటి మాజీ మంత్రి కూడా ముద్రగడ పద్మనాభం గారు, ఆయన కుమార్తె జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆమెకి కూడా బంపర్ ఆఫర్ ఇచ్చారు. ముద్రగడ కుమార్తె జనసేనలోకి వస్తుంటే అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో క్రాంతికి మేము జనసేన అభ్యర్థిగా కూడా పోటీ చేయిస్తామని కూడా ప్రకటించారు. అంతేకాకుండా ఇటీవల వైసీపీలో చేరినటువంటి ఆయన జనసేన పైన కూడా విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తానని, లేదంటే తన పేరును మార్చుకుంటానని కూడా ఛాలెంజ్ చేశారు. అంటే ముద్రగడ పద్మనాభం రెడ్డిగా కూడా మార్చుకుంటానని ఒక పక్క పవన్ కళ్యాణ్ పైన కూడా తండ్రి ముద్రగడ విమర్శలు చేస్తుంటే, ఆయన కూతురైనటువంటి క్రాంతి గారు జనసేన నేత పవన్ కళ్యాణ్కి అండగా నిలుస్తూ పవన్ కళ్యాణ్ మద్దతు పైన కూడా ఆయన తండ్రి చేసినటువంటి విమర్శలు ఆమె తప్పిపట్టారు. తండ్రి కూతుర్లో తీరు ఏదైతే ఉందో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఒక హాట్ టాపిక్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. తనను ఓడించాలని కంకణం కట్టుకుని కూర్చున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు, ఆయన కుమార్తె పవన్ కళ్యాణ్కి టికెట్టు, అంటే ఇక్కడ టికెట్టు ఇస్తారని ఆఫర్ ఇవ్వడం ఏపీ పాలిటిక్స్లో ఇది బాగా చర్చనీయాంశంగా మారిపోయింది. ఎలా అయితే పులివెందుల్లో, అక్కడ కడప పులివెందుల్లో ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి, షర్మిల గారు ఈ పోరు ఎలా ఉందో సేమ్ ఇక్కడ రాజకీయంగా పోరు లేకపోయినప్పటికీ ఒకే కుటుంబంలో తండ్రి కూతుళ్ళ మధ్య కొంత విభేదాలు రావడం, ఇద్దరు కూడా కొంత భిన్నమైనటువంటి స్వరాలను వినిపించడం, ఇద్దరు చెరొక పార్టీకి కూడా మద్దతు తెలపడం, ఇప్పుడు ఇది ఏపీ రాజకీయాల్లో కూడా ఒక హాట్ టాపిక్ అయిపోయింది. మరి ఇది ఎంతవరకు దారి తీస్తుంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, అలాగే మరిన్ని చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ను కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి తప్పనిసరిగా మరిన్ని అప్డేట్స్ కోసం ఇక క్రాంతి గారు, అలాగే పద్మనాభం గారు వీళ్ళ మధ్య, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ మధ్య ఇంకేదన్నా జరిగితే వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకుండా. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా
ఆయనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తాం.